చెడుతనమును చెడుతనమును విసర్జించిన వాడు అనే మాట అక్కడ వ్రాయబడింది. చెడు ఏదైతే ఉందో, ఎదుటి వారికి చెడు కలిగించేది, సమాజానికి చెడు కలిగించేది, నీ మనసును పాడు చేసేది, నీ దేహాన్ని పాడు చేసేది, నీ హృదయాన్ని పాడు చేసే ప్రతి చెడును నువ్వేం చేయాలి అంటే విసర్జించాలి. విసర్జించాలి. విసర్జన అనే మాట చాలా చోట్ల మనం చూస్తాం. గోడల మీద, ఆయా స్థలాల్లో చూస్తాం. విసర్జన. విసర్జన అంటే అసలు ఇక అది వదిలేసిన తర్వాత ఇక మరల దాన్ని వైపు చూసేది కాదనమాట. చెడును అంతగా మనం ఏం చేయాలట? విసర్జించాలి. రెండవది యథార్థవంతుడు అని చెప్పుకున్నాం. యోబు ఎటువంటి వాడు అంటే యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడేవాడు కాదు యోబు. అందుకే యోబు చాలా గొప్పవాడయ్యాడు. రెండంతల ఆశీర్వాదం పొందాడు. మనకి మనుషుల మెప్పు కావాలి. మనుషులు మెచ్చుకుంటారు అంటే ఎదుటి వాడిని దూషించడానికైనా మనం తెగించేస్తాం. అది కాబట్టి యోబులో ఉన్న యథార్థత మనము 15వ కీర్తనలో కూడా చూశాం. మాట తప్పడట యథార్థవంతుడు అనేవాడు. ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పదు. ఆస్తి పోయినా, ప్రాణం పోయినా, ఏది పోయినా కూడా మాట తప్పడు. అది యథార్థవంతుని యొక్క లక్షణం. నెంబర్ 3, మూడవది న్యాయవంతుడు. హల్లెలూయా. అతడు ఎవరికి అన్యాయము చేయలేదు. పైగా తనకు దేవుడే అన్యాయం చేస్తున్నట్లు అనిపించినా, ప్రజలందరూ వచ్చి దేవుడే నీకు అన్యాయం చేశాడు అని చెప్పినా అతడు యెహోవా న్యాయవంతుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు గత శనివారం పూట మనం నేర్చుకున్నాం. మరి యొక్క 3 విషయాలు ప్రభు నాకు నేర్పించారు. నిజంగా యోబులాగా ప్రభు నాకు 2 అంతల దీవెన కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. నేనైనా మీరైనా ఇక్కడున్న మనందరం కూడా అలాంటి దీవెన కావాలనుకున్నప్పుడు ఆయన వలె మనం మారిపోవాలంటే. దేవునికి స్తోత్రం. 4వది చదువుతారా? దేవుని యొక్క వాక్యుల నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అమ్మా, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని ఒకవేళ దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఈ మాట నాకు చాలా ఇష్టం, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. అంటే యోబుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే అరుణోదయమున నిద్ర లేవటం. అరుణోదయమునంటే సూర్యుడు ఇంకా భూమి మీదకు రాకమునుపు, సూర్య కిరణాలు ఇంకా భూమి మీద పడక మునిపే ఆయన నిద్ర లేవటం ఆయనకు మంచి అలవాటు. తెల్లవారుజామున అంటారు ఒక విధంగా, అరుణోదయమున లేచి అతడు తన పిల్లల కొరకు, తన ఇంటి వారి కొరకు ప్రార్థనలు చేసేవాడట, యాచనలు చేసేవాడట, దహన బలులు అర్పించేవాడట. నా పిల్లలు రాత్రి ఫంక్షన్స్కి వెళ్ళారు, నా పిల్లలు రాత్రి విందు అనే మాట అక్కడ రాశాడు కదా. ఈనాడు మన ఫంక్షన్స్ అంటాం, విందు వినోదాలకు వెళుతున్నాం. పిల్లలు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఎప్పుడెప్పుడో వస్తున్నారు. ఒకవేళ వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో, దైవిక వ్యతిరేకమైన కార్యకలాపాలలో పాల్గొన్నారేమో అని చెప్పి తన పిల్లల కోసం తను ప్రార్థన చేసే విధానం, తెల్లవారుజామున లేవటం ఎంత బాగుందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ అన్నాడు ఒక ఆయన. ఉదయాన్నే లేవటం చాలా మంచి అలవాటు. ఉదయాన్నే లేవాలి. ఒక దైవజనుడు చెప్పాడు, క్రైస్తవురాలు లేకపోతే క్రైస్తవుడు, క్రీస్తును నమ్ముకున్నవాడు
నీతి సూర్యుడైన యేసయ్యను సూర్యుడు అన్నారు బైబిల్లో. దేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నాడని కీర్తనల గ్రంథంలో రాయబడింది. మలాకి గ్రంథంలోనేమో నీతి సూర్యుడు అని వ్రాయబడింది. అంటే సూర్యునితో పోల్చబడ్డాడు యేసయ్య మన దేవుడు. ఆ దేవుడు సూర్యుడితో పోల్చబడ్డాడు కాబట్టి ఆ సూర్య కిరణం నీ ఇంటి మీద పడక ముందే నువ్వు పడక మీద నుండి ఏం చేయాలంట? లేవాలి, లేచి దేవునికి ప్రార్థన చేయాలి. లేదు అంటే అలా ఏ స్త్రీ అయితే చేయదో, అలాగూ ఏ పురుషుడైతే చేయడో, ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, సూర్యోదయమున నువ్వు గనక లేవకపోతే దరిద్రం అంతా నీ ఇంట్లోనే ఉంటుందన్నాడు. దరిద్రం అంతా అక్కడే ఉంటుందన్నాడు. దరిద్రం అంతా అక్కడ తిష్ట వేసి కూర్చుంటుంది అని అన్నాడు. ఉతికిన బట్టలు ఆరాలి అంటే మనం ఎండలో వేస్తాం. ఏంటిది? ఉతికిన బట్టలు ఎండలో వెయ్యాలి, ఆరాలి. ఆరకపోతే ఆరవేయకుండా, ఎండ తగలకుండా దాన్ని మడత పెట్టేసి లేకపోతే ముడిసేసి కుప్ప కింద పోసి ఒక చోట పెట్టామనుకోండి, ఎంత మంచి వస్త్రం అయినా ఏమవుతుంది చెప్పాలి? ఒకలాంటి కుళ్ళు కంపు కొడుతుంది కదా. మన లైఫ్ కూడా తొలి కిరణం పడక ముందు పడక మీద నుంచి లేవాలట. లేదు అంటే దరిద్రం తిష్ట వేసి, ఇంకొక భాషలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని, దురదృష్టం అంతా అక్కడే ఉంటుంది అని అన్నాడు ఒక దైవజనుడు. అవును, క్రైస్తవుడు అనేవాడు పొద్దున్నే లేచి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడున్న వారిలో గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, నేను ఉదయాన్నే లేస్తాను. ఉదయాన్నే అంటే 8 గంటలకు 9 గంటలకు కాదు, ఉదయాన్నే లేస్తాను అని అంటే సూర్యు యొక్క కిరణం భూమి మీద పడక ముందు లేవాలి. లేకపోతే నీ దరిద్రాలన్నిటికీ అదే కారణం. ఇలా చెయ్యకపోతే దేవుని సహాయం రాదు. ఉదయాన్నే లేవకపోతే దేవుని సహాయం రాదు. ఎందుకు ఈ మాట 2 సార్లు చెప్పానంటే, వాక్యంలో ఒక మాట ఉంది, దానికి దీనికి ఒక చిన్న లింక్ ఉంది. మీరు ఆ వాక్యం చదివితే అమ్మో ఇక రేపటి నుంచి పడకల మీద ఎవరు పడుకోరు. మీరు ఆ వాక్యం చూడాలి. దీపిక చదువుతుంది ఇప్పుడు అన్నమాట. చదవాలి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 46వ కీర్తన 5వ వచనం. నాట్ ఓన్లీ దీపిక, ఎవ్రీవన్. సో ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ బైబిల్స్. సో సామ్ నెంబర్ 46 verse 5. చదువుతారా? దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి కాదు, దేవుడు ఆ పట్టణములో నున్నాడు. ఏ పట్టణంలో ఉన్నాడట? ఆయన ఒక పట్టణంలో ఉన్నాడట, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నాడట, ఒక జీవితంలో ఉన్నాడు కాబట్టి దానికి చలనము లేదు. ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేయాలి. ఈ మాట అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరుణోదయమున ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, ఆ ఒంటిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు నిద్ర లేచి ఆ సహాయాన్ని పొందుకోవాలి అంటే అరుణోదయమున ఆయన సహాయం చేస్తున్నాడే, ఆ సహాయం చేసే ఆయన వచ్చినప్పటికీ నువ్వు నిద్రపోతున్నావు, గుర్రు పెట్టుకుంటున్నావు, కాళ్ళు ముడుచుకుంటున్నావు, కుక్క పిల్లలాగా పడుకుని ఉన్నావంటే నిద్రపోతికి సహాయం ఎందుకు? ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఈ మధ్యన పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చేప్పటికి ఒక మామగారు పడుకుని ఉందంట. లేపాడట, లేవలేదట. పాపం తెల్లవారులు కరెంట్ లేదేమో, పడుకుంది. ఉదయాన్నే పాపం వాలంటీర్ వచ్చాడు, జీతం ఇవ్వాలనుకున్నాడు, లేగట్లేదు. 2 సార్లు లేపినా లేవలేదంట. నేను పొద్దున్నే ఇంటికొచ్చి 2 సార్లు లేపి బ్రతిమలాడినా కూడా లేవలేదు. సరే నీ కర్మ అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అమ్మగారు అవి అందరికి అందని, తనకు మాత్రం అందలేదు. 3 రోజులు 4 రోజులు తిరిగితే తప్ప ఆ వాలంటీరు దొరకలేదు.
ఎందుకు నాకు ఇలా చేశావు అని ఆ మామగారు నిలదీసి అడిగితే ఆ వాలంటీర్ చెప్పిన మాట, నేను స్వయంగా పొద్దుంకా ఏమంటారు సూర్యుడు ఇంకా రాకముందే నేను నీ దగ్గరకు వచ్చాను. రావటం మాత్రం కాదు, నిన్ను లేపాను సహాయం చేయాలని, కానీ నువ్వు మాత్రం గుర్రు పెట్టుకొని నిద్రపోయావు, అందుకే నేను వెళ్ళిపోయాను అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు చెప్పాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువతో ప్రార్థించాలి. అలా మెలకువతో ప్రార్థించకపోతే శోధనలు, దరిద్రాలు, చాలా నష్టాలు మనకు జరుగుతాయి. ఈ రోజు నుంచి మనందరం, ఈ వాక్యం విన్న వారందరూ కూడా ఉదయాన్నే లేచుతురుగాక. హల్లెలూయా. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థించడం దయచేసి అలవాటు చేసుకోండి. బైబిల్ గ్రంథంలో మోషే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. యెహోషువ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభువారు తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసేవాడు. మగ్దలేనే మరియా ఇంకా తెల్లవారక ముందే యేసును దర్శించడానికి వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. యోబులో ఉన్న మంచి లక్షణం అరుణోదయమున లేద్దామా? ఉదయాన్నే లేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇది నమ్మండి. దేవునికి స్తోత్రం. ఇది 4వ విషయం. ఇక ఐదవది ఇదే వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నిత్యము ఆయన అలాగు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ఏం చేస్తున్నాడట ఆయన? అలాగున చేయుచున్నాడు అని అక్కడ వ్రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉదయాన్నే లేచి దహన బలులు అర్పిస్తున్నాడంటే, ఈ దహన బలిని ఈ నూతన నిబంధన సంఘంలో, ఈ నూతన నిబంధన కాలంలో దానిని మనం ప్రార్థన అంటాం. ఏమంటాం? ఇప్పుడు బలివ్వాల్సిన పని లేదు. బలీయమైన దేవునికి విరిగి నలిగిన హృదయంతో నీవు యేసయ్యకు ప్రార్థన చేయాలి. అది కూడా నిత్యము చేయాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ప్రార్థించేయాలి. ఇందాక ఒక ఆవిడ గురించి నేను గుర్తు చేశాను. విసుకక నిత్యము, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, విసుకక నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ కూడా రాయబడినటువంటి మాట, ఎడతెగక ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలోనూ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వారు ఏం చేశారట? ఎడతెగక, అంటే కంటిన్యూస్గా ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా నిత్యము ఏం చేయాలి? అలాగూ చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆమేన్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలో అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఇది 5వది. అంటే నిత్యము అతడు ప్రార్థన చేసేవాడు. మనం కూడా నిత్యము ప్రార్థన చేస్తే 2 ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. నెంబర్ 6, 6వది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 6వదిగా యోబులో నేను గ్రహించినటువంటి విషయం, 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదివితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. నేను నా తల్లి గర్భములో నుండి
దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దీనికి నేనేమని రాసుకున్నాను అంటే, యోబు శ్రమలో కూడా స్తుతించాడు. దేవుణ్ణి ఏం చేశాడట? శ్రమ వచ్చినప్పుడు స్తుతించాడట. అబ్బో, ఇది చాలా సాహసంతో కూడిన పని. శ్రమ వచ్చినప్పుడు స్తుతించడం ఇట్స్ మీనింగ్లెస్ లా ఉంటుంది మనకి కదా. శ్రమ వచ్చినప్పుడు స్తుతించడం ఏంటి? 10వ తరగతి రిజల్ట్స్ వస్తారే, ఫెయిల్ అయిపోయినాడు వచ్చి ఇదిగా నేను ఫెయిల్ అయిపోయా, ఇక సెలబ్రేట్ చేసుకుంటాడా? ఫెయిల్ అయిపోయినాడు చేసుకోలేడు. కానీ యోబు ఆధ్యాత్మిక జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో నష్టం కలిగిన ఇది దేవుడు చేశాడు అని అనడం లేదు ఆయన. అది విషయం. ఇప్పుడు ఎవడైనా ఫెయిల్ అయితే ఎవరి మీద పెడతారు దాన్ని? మాట్లాడాలి మీరు. ఎవరి మీద పెడతారు? మాస్టర్ మీద పెడుతున్నారు, లేకపోతే దేవుడి మీద పెడతారు. నేను బాగానే రాశానండి, అది దిద్దేవాడు సరిగా దిద్దాడు. నువ్వు రాస్తే ఎందుకు దిద్దడు కదా? వాళ్ళేం దద్దమ్మలు కాదు కదా. అలాగే ఇదిగో దేవుడే నాకు అన్యాయం చేశాడు అని అనటం లేదు ఆయన, అని అనటం లేదు. మనం కూడా ఈ నష్టం నాకు దేవుని వల్ల కలిగింది అని అనకూడదట, అని అనకూడదు. అది స్తుతించటం అంటే. ఇది దేవుడి వల్లే నాకు కలిగింది, దేవుడే నన్ను ఎంత నష్టం చేశాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడు అని అనకూడదు. అది దేవునికి స్తుతి కాదు. పౌలును శీలను తీసుకెళ్ళి చెరసాల్లో కట్టేశారు, అంటే చేతులకి కాళ్లకు సంకెళ్ళు వేసి బంధించేశారు. అయినను అక్కడ వాళ్ళు స్తుతిస్తున్నారట. దేవునికి స్తోత్రం. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. కాబట్టి శ్రమలో మనము దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దానియేలును కూడా సింహాల గుహలో పడేశారట. అక్కడ కూడా దేవుణ్ణి అతడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఎన్ని శ్రమలలో ఉండినను, ఎన్ని ఇబ్బందులలో ఉండినను దేవుణ్ణి స్తుతించడం మనం మానకూడదు, మర్చిపోకూడదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకు ఈ 6 విషయాలు యోబులో ఉన్నాయి గనుక యోబును దేవుడు ఎన్నంతలుగా దీవించాడట? 2 అంతలుగా దీవించాడు. మనకు ఆ 2 అంతల దీవెనే కావాలి, ఈ బాధలన్నీ మనకు అక్కర్లా. అందుకనే యోబు లైఫ్ మనకు చాలా గొప్ప పాఠం నేర్పిస్తుంది. యేసయ్య నమ్ముకోవడానికి వచ్చిన మనందరం యోబులాగా చెడును విసర్జిద్దాం, యోబులాగా యథార్థంగా ఉందాం, యోబులాగా న్యాయవంతులుగా ఉందాం, యోబులాగా మనం అరుణోదయమున నిద్రలేద్దాం, యోబులాగా నిత్యము ప్రార్థన చేద్దాం, యోబులాగా శ్రమలలోనూ స్తుతిద్దాం. అప్పుడు దేవుడు మనకు చాలా గొప్ప దీవెన ఇస్తాడు. అందుకు మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా చక్కగా సిద్ధపడాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిలో మన మందిరం యొక్క అవసరతల గురించి కూడా మీరు బాగా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా కుర్చీలు. ప్రతి శనివారం ఒక ఆయనకు ఫోన్ చేస్తున్నాం, ఆయన వచ్చి మనకు ఒక 50 కుర్చీలు అవసరం అవుతున్నాయి. ఖచ్చితంగా 50 కుర్చీలు అవసరం అవుతున్నాయి ప్రతి వారం. మరి దానికి ఎంతో కొంత చెల్లించాలి కదా. ఆయన ఇందాక డబ్బులు అడిగేసరికి ఒక్కసారిగా నాకు అమ్మో, ప్రతి వారం మనం డబ్బులు పే చేస్తున్నాం.
వచ్చిన వాళ్ళు ఒక 100 మంది 150 మంది వస్తున్నారు, తలా కుర్చీ తెచ్చేస్తే అసలు ఆయనకే మనం అద్దెకే వచ్చు కదా అనిపించింది నాకు. అసలు అలా తెచ్చేస్తే కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చే శనివారానికైనా కొంతమంది కొన్ని కుర్చీలను తెచ్చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే ఆ కుర్చీలు కూడా మనకి దొరకవు కదా. 50 కుర్చీలు ఖచ్చితంగా మనకి మరి కావాలి. అలాగే పని కూడా నెమ్మదిగా జరుగుతుంది. మొత్తానికి ఫ్యాన్లు కూడా ఒక్కొక్కటి పెరుగుతున్నాయి. సరే, ముందు అక్కడక్కడ బిగించేసాను అంటున్నాను నేను. ముందు అవి చేస్తే ఆ పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా అందుకు చక్కగా ప్రార్థన చేయాలి. ఎస్పెషలీ కుర్చీలు మాత్రం ఈరోజు నా మనసులో బాగా నాటుకుపోయిందన్నమాట. వచ్చే శనివారం మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా ఒక కుర్చీ తీసుకుని వచ్చేయండి అమ్మ. కొనుక్కు రాకపోతే కనుక ఇంట్లో ఉన్న కుర్చీ అన్న తెచ్చేసి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్ వీక్ మనం అద్దెకి తేకూడదు. చాలా బాధ వేసింది ఈరోజు. అని డబ్బులు ఇవ్వాలి ప్రతి వారం. తర్వాత మనం వాహనానికి పే చేస్తున్నాం. ఇలా ఒక్కొక్క అవసరత ఈ లోపల ఈ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా దేవుడే మనకు సహాయం చేయాలని మరి చివరిగా ప్రార్థనతో మరి కార్యక్రమం ముగిస్తాం. అలాగే రేపు ఉదయం మరి 6:30 గంటలకే ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మీరు కొంచెం 6:30కే ఫస్ట్ ట్రిప్పు మొదలైనప్పుడు మీరందరూ కూడా చక్కగా వచ్చేయాలి. ఆటో వచ్చేసిన తర్వాత వెనకాల నడిచి వస్తారు కొంతమంది పిల్లలు. మీరు రెడీ అయిపోతే చక్కగా యేసు గారి ఇంటికి కానీ లేకపోతే మన ప్రియాంక వాళ్ళ ఇంటికి కానీ వచ్చేస్తే చక్కగా మీరు వచ్చేటప్పుడు ఏం చేయొచ్చు, ఆటో ఎక్కి వచ్చేయచ్చు కదా. ఫస్ట్ ట్రిప్ వాళ్ళు చాలా చురుకుగా చాలా చక్కగా వచ్చేయాలి. ఇక్కడ మనం కొద్దిసేపు కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేయాలి. ఆదివారపు ఆరాధనకు అది చాలా బలమైన పునాది. కాబట్టి ఆదివారం కూడా కొంచెం పెద్దల కాడే మళ్ళీ అరుణోదయం అన్నామని ఆయన వచ్చేదాకా చూడకూడదు. మనం అరుణోదయం సూర్యుడు వచ్చేదాకా చూడకూడదు. దానికి ముందే లేచి అన్ని విధాలు సిద్ధపడిపోయి చక్కగా మరి రావాలని కోరుతున్నాం. 2వ ఆరాధన కూడా పెడుతున్నాం. ఎందుకంటే కొంతమంది దానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి 2వ ఆరాధన కూడా మనం చేస్తున్నాం. ఆదివారం వచ్చిందంటే మేము ఎస్పెషల్లీ 3 గంటలకు లేచిపోతాం. 3 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్ళీ అన్నీ ఇక్కడ చూసుకొని ఇదంతా చేసి తర్వాత మరలా 6 గంటలకు ఇక్కడికి వచ్చామంటే మరలా మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అనమాట. ఇక 2 గంటలకు వెళ్తాం. ఈ 2 ఆరాధనలు ముగించుకొని వెళ్ళేసరికి అలా. పాపం మాతో పాటు పిల్లలు కొంతమంది యవ్వనస్తులు పరిచర్యలో ఉంటున్నారు. మీరు కూడా చక్కగా ఇలాంటి పరిచర్యలో మంచిగా పాల్గొనాలి. మందిరాన్ని బాగు చేయండి. మీ హృదయాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి మందిరం యొక్క అవసరతల కోసం మీరు ప్రార్థించాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. నేను ఆ రోజు ఈ పనిలో పాల్గొన్నాను, నా చేతులు ఈ పని చేశాయి, ఇలాగ అందంగా కట్టబడిన మందిరంలో ఇలా చేశాను, నేను నా చెమట కార్చాను, నా డబ్బులు సహాయం చేశాను. ఇది చాలా తృప్తిగా ఉండాలి. మనది మనం కట్టుకుంటున్నాం, మనం నిర్మించుకుంటున్నాం, అది చాలా బాగుండాలన్నమాట. సరేనా? అలాగా మనం ప్రార్థన చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె తలలు వంచండి, కళ్ళ మూసుకొనండి, ప్రార్థనలో ఐక్యభవించండి, ప్రార్థిద్దాం. ఇంతవరకు విన్న మాటలు ప్రియులరా పెడచెవును పెట్టకండి, వృధాగా పోనివ్వకండి. పెడచెవును పెట్టకండి, వృధాగా పోనివ్వకండి. చాలా మంది కోసం మనం ప్రార్థన చేశాం, చాలా మంది కోసం ప్రార్థించాం. వాళ్ళందరూ కూడా యోగులాగా 2 ఆశీర్వాదం కావాలని కోరుకునేవాళ్లే. అయితే మరి యోగులాగా దేవుడికి నమ్మకంగా, యథార్థంగా, చెడును విసర్జించే వారిగా మనం ఉండాలి కదా. అలా ఉండటానికి మనల్ని మనం సమర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. అలాగే మందిరం యొక్క అవసరతలు, ముఖ్యంగా మనకి కుర్చీలు కావాలి. ఒక 50 కుర్చీలన్నా కావాలి. దాదాపు ఒక 10 కుర్చీలు అయితే మన దగ్గర ఉన్నాయి. మనకున్న కుర్చీలు ఒక 10 ఉన్నాయి. కనీసం అట్లీస్ట్ మనకు ఒక 40 కుర్చీల కోసమైనా ప్రార్థన చేస్తున్నాం. వచ్చే శనివారానికల్లా రావాలని నేను విశ్వసిస్తున్నాను.
గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నిత్యము అవి మనకు అవసరం కాబట్టి, నిత్యము అవసరం కాబట్టి అలాగూ నాకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రార్థించిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో ఎంతమంది కొరకైతే ప్రార్థించామో ప్రతి బిడ్డను 30 60 రద్దులు ఫలింపచేయండి ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. బలహీనంగా వచ్చిన వారు బలంతో తిరిగి వెళ్ళాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ఉసూరుమంటూ వస్తే చాలా హుషారుగా వెళ్ళాలి నాయనా. బలహీనతతో వస్తే బలంతో వెళ్ళాలి. దుఃఖంతో వస్తే సంతోషంగా వెళ్ళాలి. అలాంటి కృప బిడ్డలకు ఇవ్వండి ప్రభు. ఈ బలిపీఠం మీద ఉన్న నూనె కొరకై ప్రార్థిస్తుండగా ఈ నూనెను మీ రక్తముగాను ఔషధంగాను మార్చండి. ప్రతి బలహీనతలను పోగొట్టే గొప్ప ఔషధంగా దీనిని మార్చి ఆశీర్వదించండి. అలాగే మరి మందిరం యొక్క అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి కుర్చీలు కావాలని, బలిపీఠం కావాలని, దేవా ఇది ఒక సౌండ్ బాక్స్ కావాలని, అలాగే నాయన ఇంకా కొన్ని ఇటుకలు కావాలని, కొంత సిమెంటు కావాలని, ప్రభా ఇసుక కావాలని, ఈ మందిరం పూర్తి అవ్వాలని, అలాగే కింద టైల్స్ వేసుకోవాలని, పైన సీలింగ్ వేసుకోవాలని, ఇంకా లైటింగ్ పెట్టాలని, దేవా ఇంకా ఫ్యాన్స్ కావాలని, ఎన్ని అవసరతలో మా అవసరతలన్నీ తీర్చే ఏకైక దేవుడవు నీకు స్తోత్రం. మేము అడిగినది దయచేయు దేవుడవు నీకు స్తోత్రం. ఇంతవరకు సహాయం చేసిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి. అలాగే వాహనం కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలందరూ రాకపోకల్లో తోడుగా ఉండునట్లుగా సహాయకరంగా మీరు అనుగ్రహించి మహిమ పొందండి. బిడ్డలు తిరిగి వెళుతున్నారు, బిడ్డలకు తోడుగా ఉండండి. కళల ద్వారా, స్వప్నముల ద్వారా బిడ్డలతో మాట్లాడి ఈ రాత్రి బిడ్డలను దర్శించండి. అయ్యో తెల్లవారుజామున నేను లేచి ఇదిగో మొదటి నుండి ఆరాధన చివరి వరకు నేను ఉండాలి అనే చైతన్యం అందరిలోనే కలిగించి ఆశీర్వదించమని బిడ్డలందరూ తోడుగా ఉండండి. మీ చిత్తమైతే రేపు ఉదయాన్నే 6:30 గంటల కంటే ముందే మేము అక్కడ కలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ పొందును. మీ సేవకునైనా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధము చేయవారిని మాకు క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ సోదరులోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకముల పరిశుద్ధులకు ఆయన వచ్చు పర్యంతము తోడ ఇండును గాక, ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే జయ, ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయం మరలా 6:30 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.